న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లాలో ఒక సెన్సేషనల్ విషయం జరిగింది. పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేస్తూ కీలక ఆదేశాలను జారీ చేశారు కలెక్టర్ వినోద్ కుమార్. క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా వర్తించదు అంటూ ఆయన వెల్లడించారు కలెక్టర్ వినోద్ కుమార్. రేపు గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కలెక్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు పైన రెవెన్యూ శాఖకి కసరత్తులను మొదలు పెట్టాలంటూ ఆదేశాలను జారీ చేశారు. ఆన్లైన్ అలాగే మాన్యువల్ రికార్డులలో ఆనంద్ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన హోదాని తొలగించాలి అంటూ ఆయన కసరత్తులను మొదలు పెట్టాలంటూ ఆదేశాలని రెవెన్యూ శాఖకు జారీ చేశారు. భూ వివాదంలో రామిరెడ్డి అనే వ్యక్తిపై ఆనంద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఎస్సీ అట్రాసిటీ కేసుపై హైకోర్టుని ఆశ్రయించాడు రామిరెడ్డి. మతం మారిన తర్వాత కూడా ఎస్సీ హోదా చెల్లదంటూ ఆయన వాదనలకు దిగాడు. ఆనంద్ మతం మారినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని రామిరెడ్డి చెప్పుకొచ్చాడు. 2013లో బీసీసీ సర్టిఫికేట్ కోసం ఆనంద్ దరఖాస్తు చేసినట్టు గుర్తించారు. జాయింట్ కలెక్టర్ నివేదికలో బయటపడ్డాయన్ని కీలక ఆధారాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ హోదాపై కొత్త చర్చ నడుస్తుంది. జిల్లా కలెక్టర్ నిర్ణయంతో హాట్ టాపిక్గా మారిన వ్యవహారం. ప్రస్తుతానికి మతం మారితే ఎస్సీ హోదా వర్తించదు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన వాదనలని ముందుకు తీసుకొస్తున్నారు. బాపట్ల జిల్లాలో సెన్సేషనల్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇటు పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదాపై మరి కీలక నిర్ణయం హైకోర్టు తీసుకోబోతుందా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సాయి అందుబాటులో ఉన్నారు. సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, హైకోర్టు దీనిపైన ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది అండ్ పాస్టర్ ఆనంద్ పైన ఉన్న ఆరోపణలు ఏంటి? కళ్యాణ్, ప్రధానంగా ఇది ఒక సెన్సేషనల్ తీర్పు అనే విధంగా చెప్పొచ్చు. సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశించినటువంటి ఆదేశాల అనుగుణంగా బాపట్ల జిల్లా కలెక్టర్ నిన్న ఒక కీలకమైనటువంటి ప్రకటనలను చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పాస్టర్ చింతాడ ఆనంద్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించి పిట్టలవాని పాలనలో ఉంటారు అతను. అయితే అతను రైట్ సాయి, ఎస్, రేపు గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. పాస్టర్ ఆనంద్ మరి ఎస్సీ సర్టిఫికేట్ రద్దు పైన రెవెన్యూ శాఖ కూడా కసరత్తులు చేస్తుంది. మొత్తం మీద ఒక భూ వివాదంలో రామిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించాడు. భూ వివాదంలో తనపైన అట్రాసిటీ కేసు పెట్టారు ఆనంద్. అట్రాసిటీ కేసు పెట్టడంతో రామిరెడ్డి అసలు ఆనంద్ అనే వ్యక్తి అతనికి ఎస్సీ కేటగిరీ వర్తించదు, అతను ఒక బీసీ సర్టిఫికేట్ కోసం 2013లో ఆయన అప్లై చేసిన అప్లికేషన్ వివరాలన్నీ కూడా హైకోర్టుకి అందజేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద కొంత హై టెన్షన్ అయితే నెలకొనుంది, కొంత ఉత్కంఠం కూడా నెలకొంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ మాత్రం చాలా క్లియర్గా మతం మారితే ఎస్సీ ఎస్టీ అంటే ఆ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులుగా వాళ్ళని పరిగణించకూడదు అంటూ సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన ఒక జడ్జిమెంట్ని, ఉత్తర్వులని బేస్ చేసుకొని మరి హైకోర్టు ఎలా వ్యవహరించబోతుంది. ఈ పాస్టర్ ఆనంద్ గతంలోనే మరి ఆయన మతాన్ని మార్చుకున్నాడు. 2013లో బీసీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ 13 తర్వాత మరి మార్చుకున్న వారికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు వర్తించుతాయా లేవా అన్న దానిపై కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. భూ వివాదంలో మరి రామిరెడ్డి అనే వ్యక్తి పైన ఆనంద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఆయన ఫైల్ చేశారు. మరి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అట్రాసిటీ కేసు పైన హైకోర్టుని రామిరెడ్డి ఆశ్రయించారు. మతం మారిన తర్వాత ఎస్సీ హోదా చెల్లదంటూ ఆయన వాదిస్తున్నాడు. ఆనంద్ మతం మారినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు రామిరెడ్డి. 2013లో బీసీసీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. జాయింట్ కలెక్టర్ నివేదికలో కీలక ఆధారాలు బయటపడ్డాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ హోదాపై కొత్త చర్చ నడుస్తుంది. జిల్లా కలెక్టర్ నిర్ణయంతో హాట్ టాపిక్గా మారింది వ్యవహారం అంతా. మతం మారితే మరి ఎస్సీ హోదా
చెల్లదంటూ ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక తీర్పుని కూడా ఇచ్చింది. సో ఒక్కసారి మరి ఈ ఇష్యూలో నిజంగానే చాలామంది క్రైస్తవ మతాన్ని పుట్టుకతో కాకుండా తరువాత క్రైస్తవ మతాన్ని వాళ్ళు స్వీకరిస్తుంటారు. మరి అలా క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసి ఆ రిలీజియన్లోకి వెళ్ళిన వారికి వాళ్ళని మైనారిటీస్ కిందనే కన్సిడర్ చేయాలా, వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుందా, ఎస్సీగా వర్తించదు అంటూ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చింది రీసెంట్గా కొన్ని జరిగిన కేసెస్లో. మరి ఇప్పుడు పాస్టర్ ఆనంద్ విషయంలో ప్రస్తుతానికి కొంత ఉత్కంఠం నెలకొని ఉంది. మరి ఎలా హైకోర్టు ఎలా దీన్ని చూడబోతుంది, ఆధారాలని కన్సిడర్ చేస్తుందా, లేక సుప్రీంకోర్టు ఉత్తర్వులను కన్సిడర్ చేస్తుందా, లేక తనపైన రామిరెడ్డి అనే వ్యక్తి పైన పాస్టర్ ఆనంద్ కేసును ఫైల్ చేశారు కాబట్టి మరి ఆనంద్కి సపోర్ట్ చేస్తుందా హైకోర్టు, లేక ఈ రామిరెడ్డి కౌంటర్ ఫైల్ చేసిన రామిరెడ్డికి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? దీనిపైన మీరేమనుకుంటున్నారు? మామూలుగా ఒక వ్యక్తి మతం మారితే తనకి ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన హోదా వర్తిస్తుందా, వర్తించదా? ఒకవేళ వర్తించితే అది తనకు ఆ రిజర్వేషన్ తనకు సర్టిఫికేట్లో ఉండాలా? అలాగే ఆయన ఆ రిజర్వేషన్ని అడ్డు పెట్టుకొని లబ్ధి పొందే అవకాశం ఉంటుందా? సుప్రీంకోర్టు మరి జారీ చేసిన ఉత్తర్వులని ఇప్పుడు హైకోర్టు స్వీకరిస్తుందా? ఈయన గతంలోనే మారి ఉండొచ్చు, వాళ్ళందరికీ వర్తిస్తుందా లేదా అన్న ఒక ఉత్కంఠం అయితే నెలకొంది. దానిపై కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గతంలో కాదు, రీసెంట్ టైమ్స్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సో దీనికి సంబంధించి ఒకసారి రాజ్యాంగంలో ఎలాంటి లొసుగులు ఉన్నాయి, రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి అన్నది కూడా బేస్ చేసుకొని ఉంటుంది. సో మొత్తం మీద హైకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU